ఇక ఇప్పటి వరకు 114 మందిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ఇన్నాళ్లు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. ఇటీవల ఈటల రాజేందర్, హరీష్ రావును విచారించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో ప్రభుత్వ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారణ కమిషన్ ప్రశ్నించింది. వారి నుంచి అఫిడవిట్లో తీసుకుని క్రాస్ ఎగ్జామినేషన్ ను పూర్తి చేసింది. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం లైవ్ లో అందిస్తారు. అజీం, చెప్పండి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఒక ప్రాజెక్ట్ సంబంధించి విచారణకు హాజరవడం అనేది ఖచ్చితంగా ఒక కీలక పరిణామం మనం చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ విచారణ ముగిసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సంబంధించి విచారణ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏదైతే మాజీ సీఎంగా పనిచేసిన కేసీఆర్ హయాంలోనే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది, ఆ సమయంలో దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా తానే స్వయంగా దగ్గరుండి నిర్మించినట్టు, దానికి సంబంధించిన డిజైన్స్ చెప్పినట్టు కూడా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితిని మనం చూసాం. బీఆర్ఎస్ నాయకులు కూడా అదే రకమైనటువంటి సమాధానాలు కూడా అప్పుడు చెప్పడం మనం చూసాం. సో ఇదే నేపథ్యంలో ఏదైతే 3 ఏళ్ళు అంటే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన తర్వాత 3 ఏళ్లలోనే ఏదైతే ఆ బ్యారేజ్లు ఏదైతే ఉన్నాయో, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో, బ్యారేజ్కి సంబంధించి చిన్నపాటి డ్యామేజ్ కింద జరగడంతో 3 ఏళ్లకే ఇంత 80,000 కోట్లకు పైగా నిర్మించినటువంటి ప్రాజెక్ట్ 3 ఏళ్లకే ఇలాంటి డ్యామేజ్ జరగడంతో ఖచ్చితంగా దానిపై ఏదైతే విచారణ జరపాలని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ని నియమించడం జరిగింది. ఇప్పటికే జస్టిస్ ఘోష్ కమిషన్ అనేక మందిని విచారణ చేసింది. సుమారు 114 మందికి పైగా ఏదైతే విచారణ కూడా చేసింది. దీంట్లో ఈఎన్సీ అధికారులు, అలాగే ఫైనాన్స్ సంబంధించినటువంటి అధికారులు, అలాగే ఈ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతినిధులు, ఇలా అనేక మంది 114 మందికి సంబంధించిన వారిని అఫిడవిట్లు తీసుకుంది. అలాగే క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది. సో అసలు పొలిటికల్గా అసలు ఇన్వెస్టిగేషన్ విచారణ ఉంటుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తింది. అయితే ఆ సమయం కూడా ఘోష్ కమిషన్ ఇచ్చిన సమయం కూడా అయిపోతున్న నేపథ్యంలో ఒకేసారి 2 నెలల సమయాన్ని కూడా ఘోష్ కమిషన్కు ఏదైతే ప్రభుత్వం సమయం పెంచింది. ఇదే తరుణంలో కమిషన్ వెంటనే ఏదైతే అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు కావచ్చు, అలాగే ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ కావచ్చు, అలాగే మాజీ సీఎంగా అప్పుడు ఈ సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్ కావచ్చు, ఇలా వీరందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈటల రాజేందర్, అలాగే హరీష్ రావు అందరికీ కూడా ఏదైతే విచారణ కూడా పూర్తయింది. 400 పేజీలకు సంబంధించి పైగా రిపోర్ట్ని కూడా సిద్ధం చేసినట్టు కూడా మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ ఏదైతే బీఆర్కే భవన్ జస్టిస్ ఘోష్ కమిషన్ దగ్గరికి ఏదైతే విచారణ కూడా హాజరైన పరిస్థితిని మనం చూసాం. సో విచారణ అయితే ప్రస్తుతానికి అయితే కొనసాగుతూ ఉంది. సో దీనికి సంబంధించి అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణ సమయంలో డిజైన్స్ చెప్పింది ఎవరు? అప్పుడున్నటువంటి అధికారుల, మీరా, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మంత్రుల? సో దానికి సంబంధించినటువంటి వ్యాయామం ఎందుకు పెరిగింది? సుమారు 30 నుంచి 60 నుంచి 80,000 కోట్లకు పైగా ఎందుకు ఖర్చు పెరిగింది? దానికి సంబంధించినటువంటి క్వాలిటీ మెయింటెనెన్స్ ఎలా చెక్ చేశారు? సో పర్మిషన్స్ ఎలా ఇచ్చారు? సో అప్పుడున్న ఆర్థిక శాఖ ఏ రకంగా వారికి అప్రూవల్స్ ఇచ్చింది? ఇలాంటి అనేక కోణాల్లో ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. సో అప్పుడు విచారణలో ఎదుర్కొన్నటువంటి 100కు పై మంది కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తే అది చేశామని చెప్పుకుంటూ రావడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా అయితే ఇక్కడ మనం చూసినట్లయితే బీఆర్కే భవన్ చుట్టూ కూడా కేసీఆర్ వైపు లోపల విచారణ కొనసాగుతుంది ఘోష్ కమిషన్తో. ఇక్కడ శ్రేణులు అయితే బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అటు సీఎం డామ్ డామ్ అంటూ, షేర్ ఆగాయంటూ ఏదైతే కేసీఆర్కి ఉద్దేశించి కూడా వారు నినాదాలు కూడా చేస్తున్నారు. సో ఇది కేవలం రాజకీయ కక్షలో భాగంగానే ఏదైతే ఈ విచారణలు పిలుస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే నేతలైతే ఏదైతే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితిని మనం చూసాం. ఖచ్చితంగా కడిగిన ముత్యంలా కేసీఆర్ బయటికి వస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి మనం చూసాం. కొద్దిసేపటి క్రితమే నాయకులు మాట్లాడుతూ కూడా ఎలా అయితే సీత అగ్ని పరీక్ష చేసి నిరూపించుకుందో అలాగే కేసీఆర్ కూడా అలాగే బయటికి వస్తారని చెప్పి కూడా ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి మనం చూసాం. సో రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ కక్షల పూర్త భాగంగానే ఏదైతే చంద్రబాబు డైరెక్షన్లోనే ఏదైతే ఇలాంటి కేసులకు పూనుకున్నారని చెప్పి, కానీ ఇలాంటి కేసులకు భయపడేది లేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్లే 1000 ఎకరాలు ఏదైతే పంట సాగు జరుగుతుంది, చాలా చోట్ల వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, అలాగే హైదరాబాద్ తాగునీటికి సంబంధించిన నీటి విడుదల అవుతుంది. సో ఇవన్నీ జరుగుతున్న ప్రదేశంలో పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినప్పుడు చిన్న చిన్న లోపాలు జరుగుతాయి. సో ఆ నిర్మాణ లోపాలని సరిచేయాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే కేసులు పెట్టడం ఏంటి అనే దానిపై కూడా
ఏదైతే వారు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారో సో ఈ సరి చేయకుండా కేవలం రాజకీయ కక్షలో పూరిత భాగంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి, ఏదైతే డీలా చేయాలని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడా కూడా భయపడరు. సో కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో విచారణకు ఏ సమాధానాలు చెప్పాలని చెప్పి కూడా వచ్చారు. సో జస్టిస్ ఘోష్ కూడా ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు. అప్పుడు జరిగిన నిర్మాణం అంటే ఏదైతే మహారాష్ట్రలో ఒప్పందంలో భాగంగా చేసినటువంటి నిర్మాణం ఉందో ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కేసీఆర్ చెప్తారు అని కూడా వారు చెప్తున్నారు. సో ఇక్కడైతే మనం చూసాం భారీ ఎత్తున పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడ పడితే అక్కడ నిరసనలు కూర్చొని కూడా మహిళలు కావచ్చు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు, నాయకులు కూడా కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో ఓవరాల్గా చూసినట్టయితే కమిషన్కి సంబంధించిన విచారణ ఏదైతే ఉందో మెయిన్గా కేసీఆర్ని అడిగేటువంటి ప్రశ్నలపైన ఫోకస్ ఎక్కువగా చేస్తున్నారు. కేసీఆర్ని అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇస్తారనే అంశంపై ఎక్కువగా ఆసక్తికరం ఉంది. ఎందుకంటే అసలు డిజైన్ రూపొందించడంలో ఉన్నటువంటి పాత్ర ఎవరిది, డిజైన్ రూపొందించడం వెనుక పాత్ర ఎవరిది, అలాగే ఈ ఫైనాన్స్కి సంబంధించినటువంటి అప్రూవల్స్ ఇచ్చినటువంటి సమయం ఎవరిది, అసలు క్యాబినెట్లో వీటన్నిటికీ ఏదైతే ఆమోదం ఉందా లేదా, సో ఉంటే అప్పుడు ఎవరున్నారు, సబ్ కమిటీ ఆమోదం ఏ నిర్ణయాలకు ఇచ్చింది, ఈఎన్సీ అధికారులు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు, సో వీటికి సంబంధించి మీ పాత్ర ఏముంది, అంటే ఒక సీఎంగా మీరు అప్పుడున్నటువంటి సమయంలో దీనికి సంబంధించి మీరు ఎలాంటి సూచనలు చేశారు, మీ హయాంలో జరిగినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి దీనికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు. అంటే జస్టిస్ ఘోష్ చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పింది, ఏదైతే అభియోగాలు మోపబడిన వారికి ఖచ్చితంగా చెప్పుకునేటువంటి అవకాశం ఇవ్వాలి కనుకనే ఈ రోజు మేము అవకాశం ఇస్తామని చెప్పుకున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఉన్నారు, వారిని అడిగి చూస్తున్నాం అసలు ఎందుకు అంటే కమిషన్ కేవలం విచారణ మాత్రమే చేస్తుంది కదా, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇంత నిరసన కానీ ఆందోళన చేయాల్సిన అవసరమే ఉంది? ఆందోళనలు ఎవరు చేయట్లేదండి. ఈరోజు ఇక్కడ కేవలం కేసీఆర్ గారికి మద్దతు తెలపడానికి మాత్రమే వచ్చినాం. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఎటువంటి తప్పు చేయలేదు. కేవలం రేవంత్ రెడ్డి రివెంజ్ తీసుకోవడానికి మాత్రమే ఈరోజు కేసీఆర్ గారికి కమిషన్ పేరుంట ఆయన పరువును తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలందరికీ తెలుసు దాంట్లో ఎటువంటి కమిషన్కి పాల్పడలేదు అండ్ అంతా మంచిగానే చేసిరని చెప్పేసి డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే ఆయన ఏమంటారు ఇన్వెస్టిగేషన్ నడుస్తుందో దాంట్లో ఖచ్చితంగా ఆయన ఏం తప్పు చేయలేదని చెప్పేసి బయటికి వస్తాడని మా గట్టి నమ్మకం. తర్వాత ఎంత తెలియపోతుంది కదా, వచ్చిన తర్వాత కేసీఆర్ మాట్లాడతారు బయటకు వచ్చిన తర్వాత, మరి ఇంత పెద్దన రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఈటల రాజేందర్ హరీష్ రావు వాళ్ళకి కూడా జరిగాయి కదా ఆల్రెడీ విచారణ, సో రొటీనే కదా విచారణ జరగడం అభియోగాలు మోపిన వారు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీస్ ఎందుకు ఇచ్చారు అది ఫస్ట్ చెప్పాలి. ఎందుకు ఒక తెలంగాణ ప్రజలకి మంచి చేసిన నాయకుడిగా ఆయన ఉన్నాడని చెప్పేసి ఆయన పేరుని ఖరాబ్ చేయాలని మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వారు మొన్న చెప్పినారు ఒక వేదిక, నా కళ నెరవేరిందని. కళ ఎప్పుడు నెరవేరుతుంది ఎవరికైనా, ఒక ముఖ్యమంత్రికి అయినా కానీ ఒక నాయకుడిగా కానీ తెలంగాణ ప్రజలు పడితేనే కళ నెరవేరిందని అనుకుంటారు. ఆయన ఎజెండా కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వాలా, జైలుకి పంపాలి. ఎందుకంటే గతంలో ఆయన బ్యాగులతోటి పైసల సంచులతోటి దొరికిపోయాడు, జైలుకి పోయి ఇబ్బంది పడ్డాడు. కాబట్టి అట్లనే అందరు నాయకులను ఇబ్బంది పెట్టాలా, అట్లయితేనే నా ఈగో సాటిస్ఫై అవుతుంది, అట్లయితేనే నేను ఏమంటారు నా కళ నెరవేరుతుంది అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడుతున్నారు. సో ఎక్కడ కేసీఆర్ గారు తప్పు చేయలేదు కాబట్టి ఇంతమంది ప్రజలు వచ్చి వారికి మద్దతుగా ఈరోజు నిలబడ్డారు. ఇక్కడ ఆందోళన చేయడానికే కానీ ఇంకేదో చేయడానికి ఎవరు రాలేదు. కేసీఆర్ ఎక్కడ తప్పు చేయలేదు. కేసీఆర్ని టచ్ చేసినా కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ ఇక్కడ అంటే కేవలం నిరసన అంటే జస్ట్ ఆయన సపోర్టివ్గా వచ్చారు. కానీ ఆయనని ఏ రూపంగానే ఇబ్బంది పెడితే మాత్రం డెఫినెట్గా తెలంగాణలో మరో ఉద్యమం మాత్రం కనిపిస్తుంది. చూసారు కదా, ఏదైతే కేసీఆర్ ఎక్కడ తప్పు చేయలేదు, ఏదైతే మేము వచ్చింది కూడా కేవలం మద్దతు కోసమే తప్ప ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. సో కేసీఆర్ని ఏ రూపంలో అయినా టచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యమం మరో రూపం దాల్సిందని చెప్పి కూడా ఏదైతే పార్టీకి సంబంధించిన శ్రేణులు చెప్తున్నారు. సో కేసీఆర్ ఈరోజు చెప్పే సమాధానాలతో పూర్తిగా ఒక క్లారిటీ వచ్చేస్తుందని చెప్పి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారో, అయితే ప్రధానంగా మనం దృష్టి పెట్టినట్టయితే ఖచ్చితంగా కేసీఆర్ని అడిగేటువంటి ప్రశ్నలు, కేసీఆర్ ఇచ్చేటువంటి సమాధానాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికే మనం చూసిన హరీష్ రావు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో కావచ్చు, అలాగే ఈటల రాజేందర్ ఆ సమయంలో ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారో అప్పుడు చేసినటువంటి విచారణల సమయంలో కూడా ఫైనాన్స్ సంబంధించి ఎలాంటి అనుమతులు కార్పొరేషన్ని క్రియేట్ చేశారు, కార్పొరేషన్ ద్వారానే లోన్లు తీసుకున్నారు, అప్రూవల్ చేశారు, సబ్ కమిటీలో మెంబర్గా మాత్రమే నేను ఉన్నాను, తర్వాత చేశానని చెప్పి కూడా ఏదైతే వారు చెప్పుకుంటూ వచ్చారు. సో ఇటు హరీష్ రావు కూడా తన విచారణ చాలా క్లారిటీగా చెప్పారు. ఏదైతే మహారాష్ట్రతో ఒప్పందంలో భాగంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ ఒప్పందాలు మేరంగా కూడా చెప్పారు, క్యాబినెట్లో ఆమోదం పొందిందని కూడా చెప్పారు. సో చిన్నపాటి లోపాలతో ఈ ప్రాజెక్టులన్నీ కొనసాగుతున్నాయి. సో దీనికి సరిచేయాల్సింది పోయి పెద్ద ఎత్తున వీరు ఇట్లా చేస్తున్నారు. సో ఖచ్చితంగా కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటికి వస్తారని చెప్పి కూడా వారు చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి కేసీఆర్ సమాధానం ఎన్నబోతాయి. సుమారు ఇప్పటికే కేసీఆర్ విచారణకు వెళ్ళి సుమారు గంట అవుతుంది. సో ఈ 1 అవర్లో కేసీఆర్ని సుమారు ఘోష్ కమిషన్ 25 నుంచి 30 క్వశ్చన్లు ఏదైతే అడిగేటువంటి ఆస్కారం ఉందని చెప్పి ఏదైతే వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో
కేసీఆర్ ఏ సమాధానాలు చెప్తారు, ఘోష్ అనే ప్రశ్నలు ఏంటి, ఇవన్నీ తేలాంటి మాత్రం కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో కేసీఆర్ విచారణ తర్వాత విచారణ కొనసాగుతుందా లేదా, సో 400 పేజీలకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటికే రిపోర్టు కూడా ఏదైతే సిద్ధమైంది అని మనకు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఈ ముగ్గురు విచారణతో విచారణ ముగుస్తుందా, లేదంటే విచారణ మరొకసారి ఈ ముగ్గురిని మరొకసారి కమిషన్ పిలుస్తుందా, లేదంటే ఈ విచారణ పూర్తి చేసుకుని అంటే ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ రిపోర్ట్స్, అలాగే ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఈ విచారణ పూర్తవుతుందా, మరి ప్రభుత్వానికి నివేదికను త్వరలోనే జోష్ కమిషన్ ఇస్తుందా, లేదంటే మరికొందరిని పిలిచి విచారణ చేస్తుందా? ఎందుకంటే ఇప్పటికే సుమారు 114 మందికి పైగా ఏదైతే విచారణ చేసింది, ఇందులో ఈఎన్సీ అధికారులు, ఫైనాన్స్ అధికారులు, పొలిటికల్కి సంబంధించినటువంటి వారు, అలాగే కార్పొరేషన్కి సంబంధించినటువంటి వారు, ఇలా అనేక మంది ఏదైతే ఇప్పటికే విచారణలో పాల్గొన్నారు, అఫిడేవిట్స్ ఇచ్చారు, వారి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది. సో పొలిటికల్ లీడర్కి సంబంధించినటువంటి వారివి ముగ్గురు ఇప్పుడు మనం చూసాం, ఈటెల రాజేందర్, హరీష్ రావు, అలాగే అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్కి సంబంధించిన విచారణ కూడా ఇప్పుడు కొనసాగుతుంది. మరి ఘోష్ కమిషన్ దీంతో విచారణ పూర్తి చేస్తుందా, లేదంటే కంటిన్యూగా మరేమైనా అనుమానాలు ఉంటే మరొకసారి అందరినీ ఏమైనా క్రాస్ ఎగ్జామినేషన్ కోసం పిలుస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. దుర్గా. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.